పొలిటికల్‌గా గనక తీసుకుంటే కొన్ని పెయిడ్ ఛానెల్స్ పొలిటికల్ పార్టీస్‌కి ఏవైతే కొమ్ము కాస్తున్న ఛానెల్స్ ఉన్నాయో, బీఆర్ఎస్‌లో కేవలం కేటీఆర్‌ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయనేటువంటిది ఒక క్వెషన్. బికాజ్ బీఆర్ఎస్‌లో కవిత ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్ నేతలున్నారు బీఆర్ఎస్‌లో. అంటే కేటీఆర్‌ని ఇక్కడ కేసీఆర్ తర్వాత కేటీఆర్‌ని మరో కేసీఆర్‌లా చూస్తున్నారా? ఎందుకని చెప్పేసి ఆయన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారనేటువంటిది క్వెషన్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ప్రతి పార్టీకి కొన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి. హ్మ్. కేటీఆర్ గారు ఏమన్నారు? మేము ఒక 30 యూట్యూబ్ ఛానెల్‌లు పెట్టుకొనుంటే మేము గెలిచేవాళ్ళము. మేము సోషల్ మీడియాని పట్టించుకోలే కాబట్టి ఓడిపోయినామని చెప్పారు. కే కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో ఇట్లా అన్ని పార్టీలు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకున్నాయి. వాళ్ళు కొంతమంది దుబాయ్‌లో, కొంతమంది ఎక్కడెక్కడో పెట్టి ఐపీ అడ్రెస్ దొరకకుండా కూడా చేస్తున్నారు. వారసత్వంగా కేటీఆర్‌కి ఆ ఇమేజ్ రావడము, హ్మ్. ఆయన మాట్లాడే భాషగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, ఆయనకి భాష మీద ఉన్న పట్టు కావచ్చు, వెస్ట్ సైడ్ సిటీ డెవలప్‌మెంట్‌లో గాని, ఐటీ హ్మ్. డెవలప్‌మెంట్‌లో అవునన్నా కాదన్నా కేటీఆర్ గారి ముద్ర ఉంది. హరీష్, కవిత, కేటీఆర్ తీసుకుంటే కేటీఆర్‌కి అర్బన్ మిడిల్ క్లాస్‌లో కొంచెం యాక్సెప్టెన్స్ వచ్చింది. దాంతోటేమైందంటే కేటీఆర్ యొక్క పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది హ్మ్. అది జరుగుతుంది. ఎందుకంటే రేపు పొద్దున అవునన్నా కాదన్నా కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారే ప్రొజెక్ట్ అయితున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్‌కి గాని ఆయన గాని. ఆయనకున్న మెరిట్స్, డీమెరిట్స్ మంచి చెడు 2 హ్మ్. చూస్తే ఈ రేపొద్దున కేసీఆర్ అనేటోడు అయిపోయింది. ఆయన ఏజ్ అయిపోయింది. పెద్ద హ్మ్. మనిషి హ్మ్. అయిపోయిండు. కేటీఆర్‌ని పర్సనల్‌గా టార్గెట్ చేస్తే ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ముసుగులో ఆయన పొలిటికల్ కెరీర్ ఖతమైతది. ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. హ్మ్. ఇలా పాలిటిక్స్ అనేదేందంటే నెరేటివ్ ఎవరు బిల్డ్ చేస్తే ప్రజలు నువ్వు మంచోడివా, చెడ్డోడివా అనేది కాదు. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. హ్మ్. నెరేటివ్ సెట్టింగ్, పర్సెప్షన్ మేనేజ్‌మెంట్. పొలిటికల్ ఆప్టిక్స్‌లో మన కళ్ళకి ఏం కనబడుతున్నది? జనాలు ఏం వింటున్నారు? జనాలు ఏం వినాలనుకుంటున్నారో కూడా ఈ ఎజెండా సెట్టింగ్ చేస్తున్నారు.